శుక్లాంబరధరం విష్ణుం. శుక్లం అంటే తెలుపు, తెలుపు వస్త్రమును ధరించిన వారు. ఎందుకు ఆ తెలుపు వస్త్రమును ధరిస్తారు? ఇప్పుడు నాణ్యులు చాలామంది తెలుపు వస్త్రాలే ధరిస్తారు. ఎందుకు తెలుసా? జ్ఞానమునకు గురుతు. గురస్థాశ్రమంలో అందరూ కూడా తెలుపు ధరించాలి గురస్తులు. అంటే నాణ్యులు మాత్రం అమ్మలని కాదు. మరి గురస్థాశ్రమం నుంచి మళ్ళా బ్రహ్మచర్య దీక్షపుని కాంతా కనకాల ముట్టకుండా ముక్తాత్తులం కావాలనుకున్నప్పుడు పీతాంబరములు, పచ్చటి దుస్తులు ధరించాలి. అప్పుడు ఇంద్రియాలు నిగ్రహించుకొని భగవత్ చింతనించి ముక్తాత్ముడు కావటానికి వానప్రస్థాశ్రమం. వనేచరతీతి వానప్రస్థ. అందుకోసం పచ్చటి దుస్తులు ధరించాలి. అప్పుడు సమస్త ఇంద్రియాలు జయించి బ్రహ్మజ్ఞానమునికి ఎప్పుడు సిద్ధించి అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి అని వేదాంత వాక్యములు అనుభూతి కలిగి ఆత్మస్వరూపుడై భాషించినప్పుడు అప్పుడు సన్యాసము స్వీకరించాలి. కాషాయ వస్త్రము రక్తస్వరూపమైనటువంటిది, కాషాయాంబరము ఎరుపు కావున అగ్నిస్వరూపము. అగ్నిలో ఏదేసిన దహింపబడుతుంది. అట్టి కాషాయాంబరధారి అయిన అట్టి మహాపురుషునికి వచ్చినటువంటి వారికి సంకల్పం వల్ల పాపములనే చెత్తలు దహింప శక్తి నీకుంటేనే కాషాయ వస్త్రం ధరించాలి, లేకపోతే ధరించకూడదు. అది సంపూర్ణమైన శరణాగతి పొంది తనుమన ధనములు అంకితమై గురువు చెప్పినట్టు ఆచరిస్తూ ఎట్లా గురువు చెప్తే ఎట్లా ఆచరించడం అంటే చెప్పినట్టు వినాలి. గురువు చెప్పినట్టు పెట్టింది తినాలి, చచ్చినట్టు పడి ఉండాలి. ఆశ్రమంలో ఆశ్రమం ఏమేముందంటే గురువులైనటువంటి వారి చెంత శిష్యులైనటువంటి వారు పెట్టిందే తినాలి, చెప్పినట్టు వినాలి, చచ్చినట్టు పడుండాలి. అది శిష్యధర్మం. అప్పుడు ధనములు అంకితమైన తర్వాత గురువు ఏమైనా గురువును సన్మార్గ ప్రవర్తకుడుగా తీర్చిదిద్దుతాడు. అప్పుడు కదా మీ రేడియో కరెక్ట్ ఉన్నట్టు. అప్పుడు గురువు అనగా ఆకాశవాణి స్వరూపుడు. ఆకాశవాణి సర్వత్రా ఉంది కావున ఆ రేడియో కరెక్ట్ ఉంటే ఆ స్టేషన్లు ఉంటాయి. భక్తి అనే స్టేషన్ వైపు తిప్పితే భక్తి, అనంతమైన భక్తి ప్రవేశిస్తుంది. జ్ఞానమైన స్టేషన్ వైపు తిప్పితే జ్ఞానం ప్రవేశిస్తుంది. యోగ మార్గం వైపు తిప్పితే యోగశక్తి ప్రవేశిస్తుంది. సుమా, నిష్కామ కర్మయోగిని, నేను యోగి స్వరూపిని కావాలనుకుంటే యోగి అయిపోతావు, నిష్కామ కర్మయోగి అయిపోతావు సుమా. అది ఆ గురుదేవుడు, ఆ పరబ్రహ్మ స్వరూపుడైన పరమాత్మ నీకు అది అనుగ్రహిస్తాడు. రేడియో కరెక్ట్ ఉండాలంటే శిష్యులు రేడియో లాంటి వాళ్ళు, గురువు ఆకాశవాణి లాంటి వాళ్ళు. అందుకోసమే ఆ రేడియో కరెక్ట్ ఉండాలంటే చెప్పినట్టు వినాలా, పెట్టింది తినాలా, చచ్చినట్టు పడి ఉండాలి. అప్పుడు కదా రేడియో కరెక్ట్ ఉన్నట్టు. అయితే వారికి రోగాన్ని బట్టినప్పుడు, షుగరు వ్యాధి ఎక్కువ ఉన్నప్పుడు తీపి పెడతారా? ఎవరన్నా పెట్టరు. అట్నే శిష్యుడు వారి ప్రవర్తన బట్టి, వారి జ్ఞానాన్ని బట్టి నిష్కామ కర్మయోగమా, జ్ఞాన మార్గమా, భక్తి మార్గమా, యోగ మార్గమా, ఏదో బట్టి సమయ సందర్భాలు బట్టి వాళ్ళ శిష్యులకి సందర్భంలో ఏది ఇవ్వాలా, ఏది ఇవ్వకూడదు అనే భావన చేత గురుదేవులు అనుగ్రహిస్తుంటాడు. వారి మనోభావన, వారి ప్రవర్తన, వాళ్ళు ఎంత బరువు మోస్తారో అంతే ఇస్తారు. అధికంగా ఇస్తే బతుకంగా బరువు పెడితే కింద పడిపోతాం. అందుకోసమే గురువుని నమ్ముకున్నప్పుడు ఏది అవసరమో అదే ఇస్తారు. అందుకోసమే పిల్లలకి ఏది అవసరమో, ఎంత అవసరమో అంతే తల్లి చూసుకుంటుంది. అట్నే గురుదేవులు శిష్యులకి ఏది అవసరమో అదే ఇస్తుంటాడు. అందుకోసమే ఇక్కడ సన్యాసులైనటువంటి వారిలో కాషాయాంబరధారి అయి సర్వసంగ పరిత్యాగులై కాంతా కనకాలను ముట్టకుండా సర్వసంగ పరిత్యాగులై విహరిస్తారు. సన్యాసం కట్టుకున్నటువంటి వారు ఎవరైనా సరే కాషాయాంబరధారి అయినటువంటి వారు, కాంతా కనకాన్ని ముట్టినవారు, ఒకళ్ళ ముట్టినారనుకో కాషాయాంబర వస్త్రమును ధరించి
కాషాయ వస్త్రమును ధరించి కాంతా కనకాలను ముట్టినవారు వాళ్ళు సన్నాసులు కానీ సన్యాసులు కారని బ్రహ్మదేవుడు నారదాది మహర్షులకు చెప్తారు. ఇది నారద పరివ్రాజకోపనిషత్తు ఉన్నది. అట్ట ముట్టినవారు సన్నాసులు గారు సన్యాసులు, కోటి కోసరము నిమిత్తమై గుడ్డలు ధరించిన వారు అన్నాడు శంకరాచార్య వారు. జటులో మొండి లుంచితకేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి చన పశ్యతి మూఢ ఉదర నిమిత్తో బహుకృత వేష. ఉదర నిమిత్తమే వేషధారణ మాత్రమే కానీ మోక్షకాములై మోక్ష స్వరూపులై మానవాళిని మోక్ష మార్గంలో నడిపించేవారు వారు కారు. తస్మాత్ జాగ్రత్త అన్నాడు నారద మహర్షి. అందుకోసమే ఇక్కడ విఘ్నేశ్వర స్వామి శ్వేతవస్త్రమును ధరించినాడు. శుక్లాంబరధరం, అంబరం అంటే ఆకాశం, శుక్లాంబరధరం, శుక్లం అంటే తెలుపు. తెలుపు వస్త్రమును ఎందుకు ధరించినాడు? తెలుపు మనకు జ్ఞానమునకు గురుతు, జ్ఞానమే ఆయన వస్త్రము ఆభరణము అని వ్యాఖ్యాన రూపంలో వ్యాసాది మహర్షులు వర్ణించినారు. జ్ఞానమే ఆయన స్వరూపము, జ్ఞాన స్వరూపుడై ఉన్నాడు. అందుకోసమే శుక్లాంబరధరం, శుక్లమును అనే వస్త్రమును ఆకాశమంతా, ఆకాశం అంటే శుక్లమంటే తెలుపు జ్ఞానము, అంబరం అంటే ఆకాశము. ఈ అంబరమే ఈ సృష్టి అంతా కూడా తన స్వరూపమై ఉన్నది. సృష్టినే తన అంబరముగా వస్త్రముగా ధరించినవాడు. తను లేని చోటు లేదు. ఆకాశం అంటే అంతటా ఉంది, అంతటా పరమాత్మ ఉన్నాడు. విఘ్నేశ్వర స్వామి లేని చోటు లేదు అని అర్థము. అందుకోసమే శుక్లాంబరధరం విష్ణు, విష్ణు స్వరూపుడై భాషిస్తున్నాడు. విష్ణు అంటే పోషణకర్త, తాను విష్ణు అంశ సంభూతుడై ఉన్నాడు. విష్ణు స్వరూపుడై పోషిస్తున్నాడు సృష్టినంతా. ఈ శ్లోకమునకు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే, సమస్త విఘ్నం తొలగించుట నిమిత్తమై అక్కడ విష్ణువుకు తీసుకోవచ్చు, శివునికి తీసుకోవచ్చు. సమస్త విఘ్నములను తొలగించుట నిమిత్తమేమో ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ శివునికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు విఘ్నేశ్వర స్వామికి వీళ్ళకు తీసుకోవచ్చు ఈ శ్లోకాన్ని వాస్తవానికి. ఎందుకంటే గజముఖుడు అని ఇక్కడ చెప్పలేదు. శుక్లమైన అంటే తెలుపు వస్త్రమును ధరించిన వారు, ఆయా అవతారాలు ధరించినప్పుడు విష్ణుమూర్తి ధరించినాడు, బ్రహ్మ ధరించినాడు, అందరూ ధరించినారు. ఆ జగన్మాత వాణిమాత కూడా శ్వేత వస్త్రమును ధరించే ఉంటుంది. అందుకోసమే అన్ని స్వరూపములు తానే విఘ్నేశ్వర స్వామి అని దీని నిదర్శనం ఈ శ్లోకం. శుక్లాంబరధరం విష్ణుం, విష్ణు స్వరూపుడు. అందరినీ విష్ణుని జయించేవారు లేరు, అందుకనే విష్ణువుకి పేరు వచ్చింది. అందుకోసమే తను జయించేవారు సృష్టిలో ఎవరు లేరు. అందుకోసమే విష్ణు స్వరూపుడవు, అంత పాలకుడవు, లోకాలను పాలించువాడు. శశివర్ణం, శశి అంటే చంద్రుడు, తెల్లటి వర్ణము కలిగినటువంటి వారు. విఘ్నేశ్వర స్వామి వర్ణము తెలుపు వర్ణము. తెలుపు అంటే జ్ఞానం అని చెప్పుకున్నాం కదా, జ్ఞాన స్వరూపుడని కూడా గుర్తుంది. ఆయన వర్ణం కూడా శశివర్ణం. చంద్రుడు ఎట్లా పౌర్ణమి రోజున ఎట్లా పూర్ణ కళలతో ప్రకాశిస్తుంటాడో, తెల్లటి వర్ణముతో తెల్లటి కాంతితో చల్లటి కిరణాలతో ప్రకాశిస్తుంటాడు చంద్రుడు. అట్నే తెల్లటి వర్ణముతో జ్ఞాన కిరణాలు వెదజల్లుతూ విఘ్నేశ్వర స్వామి భాషిస్తాడు అని దీని అర్థము. అందుకోసమే విఘ్నేశ్వర స్వామి శశిస్వరూపుడై ఉన్నాడు, తెల్లటి వర్ణంతో ఉన్నాడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. 4 చేతులు ఉన్నాయి. ఎందుకు 4 చేతులు పెట్టుకున్నావు? 2 ఉంటే సరిపోవా అంటే, ధర్మం నన్ను స్మరణాగతి పొందినంత మాత్రమున, శరణాగతి పొందినంత మాత్రమున, స్మరణ చేసినంత మాత్రమున ధర్మ మార్గంలో పయనించే ధీశక్తిని ఇస్తాను. అర్థమును డబ్బును ప్రసాదిస్తానంటే సమస్త కోరికలు నెరవేరుస్తుంటాను. కామం అంటే కోరికలు, సమస్త కోరికలు సిద్ధింపజేసి
అర్థమునకు ఏ సంపదలు పరసంపదలు, ఈ భూలోకంలో నీకు ఎంత అవసరంగా ఆ సంపద ఇస్తా, ఆకల్లో ఎంత ఉండినా లాభం లేదు కదా, ముక్తిని కూడా ప్రసాదిస్తాడు విఘ్నేశ్వర స్వామి. ఏ సంపద పరసంపద రెండు ప్రసాదిస్తారు. ధర్మ అర్థ కామ మోక్షమును ముక్తిని ప్రసాదిస్తాడు. అందుకోసమే విఘ్నేశ్వర స్వామికి 4 చేతులు ఎందుకు పెట్టుకున్నాను అంటే, ధర్మార్థ కామ మోక్షములు, ధర్మార్థ కామ మోక్షములు నేను ప్రసాదిస్తాను. మీరు భయపడవలసిన అవసరం 4 ఉన్నాయి నా దగ్గర, 4 ఇస్తాను. అయితే నన్ను శరణాగతి పొందిన వారికే, ఎందుకంటే రేడియో చెడిపోతే మాత్రం ఆకాశవాణి వినబడదు కదా, రేడియో కరెక్ట్ ఉంటేనే వినబడుతుంది. సంపూర్ణమైన శరణాగతి పొందిన వారే కరెక్ట్గా ఉన్నట్టు, అట్టివారికే ఆ దివ్యత్వాన్ని విఘ్నేశ్వర స్వామి ప్రసాదిస్తారు. అందుకోసమే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. ప్రసన్నవదనంగా ఎంత బాగుంటాడు, ఎంత ముద్దుగా ముచ్చటగా ఉంటాడు. అందుకోసం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. నేను ధ్యానిస్తున్నాను సమస్త విఘ్నములు శమించుట నిమిత్తమే, తొలగించుట నిమిత్తమే, అటు తొలగిపోవుట నిమిత్తమే స్మరిస్తున్నాను. ప్రసన్నవదనుడవై, నీ వదనం అంటే ప్రశాంతంగా ఉంటాడు, చిరునవ్వులు చిందిస్తూ ఆనందంగా ఉంటాడు. అందుకోసమే గజము అంటే గజమునకు ఎంత తెలివి ఉంటుందో తెలుసా? గజమునకు కోపం రాదు, అది బలమైనటువంటిది. బలవంతునికి కోపం ఏముంది, బలహీనుల ముందు తిట్టుతాడు, 2 దెబ్బలు కొడతాడు. కోపగించుకోవలసిన అవసరం లేదు, బాధపడడం తప్ప కోపగించుకోరు వాళ్ళు. అందుకోసమే విశ్వశాంతకై విఘ్నేశ్వర స్వామి శాంతస్వరూపుడి, సమస్త జ్ఞానస్వరూపుడి. అందుకోసమే గజశిరస్సు, ఏనుగు మహా తెలివి. ఈ అన్ని ప్రాణులలో, ఈ సృష్టిలో 84 లక్షల ప్రాణులు, అన్ని ప్రాణుల కన్నా తెలివైంది ఏదంటే ఏనుగు. మహా తెలివి ఉంటుంది, గజ తెలివి అంటారు, మహా తెలివి. అందుకోసమే ఆ శిరస్సును అతికించటానికి కూడా మహా తెలివి కలిగిన వారును నిదర్శనంగా తీసుకోవాలి. విఘ్నేశ్వర స్వామికి ఉన్నంత తెలివి ఈ సృష్టిలో ఇంకొవరికి లేదు. అన్ని తెలుగులు తానే ఉన్నాయి, అన్ని తెలుగులు తానే ప్రసాదిస్తాడు. తాను నమస్కారం చేసి ముందు ఆది పూజ్యుడు. అందుకోసమే ప్రథమంలో పూజలు అందుకున్న దేవుడు ఎవరంటే విఘ్నేశ్వర స్వామి. విఘ్నేశ్వర స్వామిని ఎప్పుడైతే ఆ శిరచ్ఛేదనం చేసిన తర్వాత, గజాసురుని యొక్క శిరస్సు తెచ్చి అతికించిన తర్వాత, అప్పుడు చిన్న చేసిన బొమ్మ కదా, కడుపు బొజ్జగా ఉన్నది, చేతులు ఒక విధంగా స్వయంగా అమ్మ చేసింది కావున కొంచెం ఒక రూపము, తొండం ఉన్నది, గజముఖం ఉంది, అంత రకాల. చంద్రుడు చూసి నవ్వినాడు, ఎంత వింతగా ఉన్నాడు, బొమ్మ బాగుంది, మంచిగా ఉన్నాడని. చంద్రుడు అందవాడు కదా, కొంచెము అహంకారం కాబట్టి, కొంచెం చంచలత్వం ఎక్కువ కొంచెం. అందుకోసమే కొంచెం నవ్వినాడట. ఈ పిల్లవాడు బాగానే ఉన్నాడు, ఎందుకంటే అందరూ సమస్త దేవతాగణమునకు ఎప్పుడైతే విఘ్నేశ్వర సమస్త విఘ్ననాయకుడుగా సమస్త విఘ్నములు తొలగించేలాగున, సమస్త విఘ్నాలు తొలగించి ఆది పూజుడయ్యేలాగున విఘ్నేశ్వర స్వామికి ఆది పూజుడని వరమిచ్చేసి, ప్రథమంలో నిన్ను పూజించినటువంటి వారికి సమస్త విఘ్నములు తొలగిపోతాయి, ఆది పూజుడవై భాషించాలి. ఏ వ్రతములు చేసినా, హోమాలు చేసినా, ఎక్కడ ఏ కార్యక్రమాలు చేసినా నిన్ను పూజించిన తర్వాతనే సమస్త ఫలితము సిద్ధిస్తుంది. పూజ యొక్క ఫలితము సంపూర్ణంగా సిద్ధించాలంటే నిన్ను పూజించిన తర్వాతనే అన్నీ సిద్ధించునుగాక అని శివుడు వరం ఇచ్చినాడు. అందరూ దేవతా సమూహం అంతా మాకు విఘ్నాలు రాకూడదని చెప్పి మంచి ఉండ్రాలు చేసినారు, రకరకాల లడ్లూలు, రకరకాల ప్రసాదాలు పెట్టినారు. చిన్న పిల్లవాడు కావున కొంచెం కడుపు నిండుగా బాగా తిన్నాడు. అంటే ఈ లోకాలను సృష్టించిన తండ్రి ఆ రూపంలో సృష్టింపబడ్డాడు, కానీ చిన్న రూపం ఉంది కావున అప్పుడు చిన్న పిల్లవాడి రూపంలో ఉన్నాడు, ముద్దుగా ముచ్చటగా ఉన్నాడు. ఆ ప్రసాదాలు తిన్నాడు, ఆడుకుంటూ దొగ్గాడుతూ బాగున్నాడు. ఒకసారి లేస్తున్నాడు, కూర్చొని లేచి నృత్యం చేస్తున్నాడు ఆనంద పారవేశ్యంలో. అట్టి సందర్భంలో చంద్రుడు నవ్వగానే అప్పుడు
చంద్రునికి శపించినాడు. ఓ చెవితి చంద్రుడా, నిన్ను చూసినటువంటి వారులకు లీలాపనిందలు పొందుదురుగాక అని చెప్పి అక్కడ పార్వతీమాత ఎప్పుడైతే ఆ చంద్రుని దృష్టి సోకి మూర్ఛిల్లు పడిపోయినాడు, మరణించినాడు. కడుపు పగిలి దృష్టి దోషము అంటారు అని పెద్దలు చెప్పుతుంటారు. అందుకోసం ద్విముఖుడుగా కావాలి, అక్కడ ద్విముఖుడు అయి ఉన్నాడు. అందుకోసము ఇక్కడేం మరణించి ఉండడు. చాలామంది వ్యాఖ్యానాలతో చెప్పుతారు. మరణించిన తర్వాత ఎట్లా శపించినాడు విఘ్నేశ్వర స్వామి అంటే, అక్కడ ఆయనకు ఉండ్రాలు కడుపు నిండి ఉంటే కడుపు పగిలిపోయింది, అన్ని ఉండ్రాలు బయటకు వచ్చిన రకరకాలు చెప్తారు. విఘ్నేశ్వర స్వామి ఇంకా మరణము లేదు, మరణమునకే మరణింపు చేసేవాడు విఘ్నేశ్వర స్వామి. ఇంకా మరణం ఎక్కడుంది? లేదు. ఆది పూజ్యుడై ఉన్నాడు, సమస్త వరాలు పొందున్నాడు, ద్విముఖుడై ఉన్నాడు, ఇంకా మరణం ఎక్కడుంది? లేదు. అందుకోసమే చంద్రుడు నవ్వినందువల్ల ఇక్కడి నుంచి నీకు ఒక శిక్ష పార్వతీమాత శపించింది. చంద్ర, నా కుమారుని చూస్తూ నువ్వు ఎందుకు ఆ పరమేశ్వరుని యొక్క శిరస్సునైనా ధరించినంత మాత్రమున కదా నీకు ఇంత అహంకారము. ఇక్కడి నుంచి నీకు ఒక శిక్ష. నిన్ను ఇక్కడ చవితి చంద్రుడవై ఈ చవితి రోజు నిన్ను ఎవరు చూస్తారో లీలాపలిందలు పొందుదురుగాక అనగా నిన్ను చూసినంత ఆపదలు గురైపోతారని శాపన పెట్టింది. విఘ్నేశ్వర స్వామి కూడా శపించినాడు. అప్పుడు సమస్త దేవతాగణమంతా ఋషులు దేవతలు తల్లడిల్లిపోయినారు. మా చంద్రుడు ఆకాశంలో ఉంటాడు. ఆకాశంలో ఉన్న చంద్రుని అంశనే ఒక భాగమును శివుని యొక్క శిరస్సున బాలచంద్రుడై ఉన్నాడు, ఒక అంశ అక్కడ ఉన్నాడు. అక్కడ అంశ ఇక్కడ అంశ ఒకటే. మరి ఇంకా ఏం చేయాలి? అందుకోసమే మళ్ళా వేడుకున్నారు సమస్త ఋషులు దేవతలు, సమస్త దేవతాగణమని ప్రాధేయపడగా ఎవరైతే విఘ్నేశ్వర స్వామిని ప్రమితను పెట్టి ఈ రోజున ఈ విఘ్నేశ్వర స్వామి పుట్టినరోజున భాద్రపద శుద్ధ చవితి రోజున ఎవరైతే నా కుమారుని యొక్క విగ్రహమును పెట్టి ప్రమిత అనగా మట్టి ప్రమిదలు కానీ బంగారం కానీ ఏదైనా సరే తన ప్రతిబింబమును పెట్టి పూజించి ఆ విఘ్నేశ్వర స్వామి యొక్క కథాక్షతలు తన పైన అంటే చరిత్ర చదివి ఆ కథాక్షతల శిరస్సు పైన ధరించినటువంటి వారికి ఆ లీలాపనిందల నుంచి బయట వైతొలుగుదురుగాక, అవి పని చేయకుండానుగాక అని వరం ఇచ్చింది పార్వతీమాత. విఘ్నేశ్వర స్వామి చదస్తున్నాడు, నీకు ఇప్పుడు జరిగింది శిక్ష, నన్ను చూసి నవ్వుతావా? మరి ఆ చిన్నగా నవ్వుతేనే అంత శిక్ష పడితే ఈనాడు ఆ విఘ్నేశ్వర స్వామిని దేవతలు నిందిస్తున్నారు, పూజిస్తలేరు. వాళ్ళు మట్టి బొమ్మలు, రాతి విగ్రహాలు, ఎక్కడున్నాడని అని అనేవారికి ఇంకెంత పెద్ద శిక్ష పడుతుందో చూడండి. సృష్టిలో యుగాల వరకు కూడా ఆ పాపం తొలగనటువంటి శిక్షలు అనుభవిస్తారు వాళ్ళు.